మరింత బలం చేయడానికి వచ్చినటువంటి సందీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సందీప్ గారి విషెస్. ఎస్ కదనంటే ఇందాక సుదర్శన్ జోక్ వేసినప్పుడు కొంచెం నవ్వు ఎక్కువ ఎందుకు వచ్చిందంటే సుదర్శన్ అంటే చాలా ఇష్టం, మీరు చాలా రోజుల నుంచి పరిచయం కాబట్టి ఆ టైమింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయాల, అందుకు కొంచెం గట్టిగా ఎక్కువ నవ్వాను. బియాండ్ దాట్ ఫస్ట్ స్టేజ్ మీదకి పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ. ఇందాక ఏసీ చలికి ఆల్మోస్ట్ చచ్చిపోయాను. రెండోది, ఇక్కడ మేమందరం స్టేజ్ మీద మాట్లాడుతుంటే వచ్చిన అటెండెన్స్ వచ్చిన వాళ్ళు ఎవరెక్కడ అక్కడ తింటున్నారో వాళ్ళందరికీ నా దిష్టి తగులుద్ది. ఎందుకంటే నాకు ఆకలేస్తుంది, అందరికీ ఆకలేస్తుంది, బట్ మీరు మాత్రం సోలోకి వెళ్తుంటున్నారు. దిష్టి మీకే చెప్పేశా. నెక్స్ట్, ఈ ఈవెంట్కి పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. 1 by 1 వస్తా. చాలా ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చే ముందు నేను ప్రిపేర్ అయింది 2 విషయాలే. మెల్లిగా స్లోగా మాట్లాడాలి, అందరికి అర్థమయ్యేలా. రెండోది, ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి నాకు పర్సనల్గా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, ఎవరి గురించి మర్చిపోకుండా తప్పకుండా చెప్పాలి. ఈ టీంలో ఉన్న వాళ్ళలో నాకు బాగా పరిచయం చెప్పాలంటే సుహాస్, సుదర్శన్, ధీరజ్ గారు. బియాండ్ దట్ అందరూ నేను వాళ్ళ గురించి తెలుసుకుని ఇష్టపడ్డ వాళ్ళే తప్ప, అండ్ అగైన్ వివేక్ గారు, తెలుసుకుని ఇష్టపడ్డ వాళ్ళే తప్ప ఎక్కువ ఇంటరాక్షన్ నాకు కుదరలా. సో ఫస్ట్ బిగిన్ విత్ బన్నివాస్ అన్న. నాకు ఎప్పటి నుంచో బాగా క్లోజు, ఇష్టం ఎందుకంటే నాకు బన్నీ అన్న అంటే బాగా ఇష్టం. ఆ కేస్ స్టడీ చేస్తే బన్నీ అన్న తన కెరియర్లో ఎంత ఎఫర్ట్ ఉంటుందో అంత ఎఫర్ట్ వాసనది ఉంటుంది. సో నాకు ఒక రకమైన ఒక వెరీ ఇన్స్పైరింగ్ ఫిగర్ ఫర్ ద ఎఫర్ట్ హీ పుట్స్ ఇన్ టు మేకింగ్ సంథింగ్. దాని తర్వాత ధీరజ్, నాకు ఎప్పటి నుంచో ఆయన ఫ్రెండ్. వీళ్ళు టీమ్గా చేసుకుంటూ వచ్చే సినిమాలన్నీ చూసారంటే అది గర్ల్ ఫ్రెండ్ అయినా, అంబాజీపేట అయినా, ఇప్పుడు మన కపుల్ ఫ్రెండ్లీ అయినా, నన్ ఆఫ్ దెమ్ రెగ్యులర్గా మార్కెట్లో ఏదైతే వర్కౌట్ అవ్వదు అని అందరూ చెప్తారో అలాంటి సినిమాని వాళ్ళు ఎత్తుకుని దాన్ని తీసుకొచ్చి చేస్తున్నారు. వంశీ నాంటిపాటి గారు, నాకు గత 6 నెలలు 8 నెలలుగా బాగా ఎక్కువ వినిపించే పేరు. మార్కెట్లో ఎలాంటి సినిమా ఆడుతుందని తెలిసి దాన్ని చేయడం ఒకటి, మనకి నచ్చిన సినిమాని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచించడం రెండోటి. ఈ రెండో రకం ప్రొడ్యూసర్ నాకు బాగా ఇష్టం. ఫస్ట్ ప్రొడ్యూసర్గా తన సినిమా మీద ఒక గర్వం, ఒక చిన్న బలుపు ఉండాలి. అంటే నేను పూర్తి నిజాయితీతో సినిమా చేశాను, ఇది అందరికీ నచ్చాలని, అది ఆయనలో ప్రతిసారి కనిపిస్తుంది. మళ్ళీ ప్రొడ్యూసర్ రెడ్డి గారికి, ఐ రియలీ లైక్ ఇట్ దట్ మీరు బెంగళూరు నుంచి వచ్చి, ఇందాక డైరెక్టర్ గారు చెప్తుంటే కూడా విన్నాను, మీరు బెంగళూరు నుంచి వచ్చి ప్రతి ఒక్క విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారు అని. ఒక యంగ్ టీమో, ఒక కొత్త టీమో ప్రొడక్షన్లోకో డైరెక్షన్లోకి వచ్చినప్పుడు దే ప్రైమర్లీ కమ్ బికాస్ ఆఫ్ క్రేజీనెస్ ఆన్ దిస్ జాబ్ అండి. దాని మీద ఒక పిచ్ ఉంటుంది, ఆ పిచ్ని నేను బాగా ఎంజాయ్ చేయాలి అనుకుని ఉన్నాయన్నీ పెట్టుకుని వస్తారు. సుహాస్, నాకు ఎప్పుడు సుహాస్ అంటే చాలా ఇష్టం. తన చాయ్ బిస్కెట్ రోజుల నుంచి నేను తను ఫాలో అవుతున్నా. తన ఫిల్మ్స్ ఆల్మోస్ట్ 90% ఫిల్మ్స్ ప్రతిదీ నేను చూశాను. అండ్ నాకు తన పర్ఫార్మెన్స్ అన్నా, తన అర్నెస్నెస్ అన్నా, ప్రతిసారి తన ఎఫర్ట్ దానికి కనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఇందాక ఐ థింక్ సందీప్ చెప్పినట్టు తను ఒక కథను నమ్మి దాన్ని ప్రేమించి తీస్తున్నాడు, చెప్పాలనుకుంటున్నాడని ప్రయత్నం ప్రతిసారి నాకు అనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఆడియన్స్ అది నోటీస్ చేస్తున్నారనే నమ్మకం నేను ఎప్పుడు పెట్టుకుంటాను. ఒక వ్యక్తి నిజాయితీగా కష్టపడ్డప్పుడు ఎప్పుడు ఫస్ట్ ఆడియన్స్ నోట్ చేస్తారు. ఇందాక నేను అడిగినప్పుడు టైటిల్ మారుతుంది కదా, హే భగవాన్ నుంచి హే బలవంత్ అన్నప్పుడు నేను చాలా నిజాయితీగా, చాలా జెన్యూన్గా చెప్పాను, ఈ సినిమా టైటిల్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే ఈ ఫ్రైడే సుహాస్ సినిమా వస్తుంది. అండ్ సుహాస్ సినిమా అంటేనే తప్పకుండా ఎంతో కొంత కొత్తగా ఉంటుంది. తన ఎఫర్ట్ 200% పెడతాడు. నిజాయితీ అనే ఫిల్మ్ అవుద్ది అనే నమ్మకం గత 10 ఏళ్ళలో సుహాస్ చాలా స్ట్రాంగ్గా ఆడియన్స్లో గెలుచుకున్నాననే నమ్మకం నాకుంది. నాదైతే గెలుచుకున్నాను, నేనైతే సుహాస్ సినిమా అంటే తప్పకుండా చూడాలనుకుంటా. అలాగే డైరెక్టర్, ఆయనకి ఫస్ట్ ఫిల్మ్ అయినా మీరు మాట్లాడిన మీ స్పీచ్లో వచ్చిన కాన్ఫిడెన్స్ కానీ, మీ ఎఫర్ట్ కానీ, మీరు ఏం చెప్పాలనుకున్నాను అనే ప్రయత్నం కానీ చాలా బాగా అర్థమైంది. ఆ చెక్లో ఉన్న నెంబర్ నేను చూశాను. ఇందాక వంశీ గారు అడిగినప్పుడు చెప్పాను, ఆ నెంబర్ చెప్పుంటే బాగుండండి, బాగా వైరల్ అయ్యేది అనేది. నిజంగా మంచి నెంబర్ ఇచ్చారండి అడ్వాన్స్ చెక్ కింద, తప్పకుండా మనం అప్రిషియేట్ చేయాలి. అంటే నిజంగానే ఆయన సినిమా బాగా తీశారనే మీనింగ్. నెక్స్ట్, ఈ సినిమా ప్రోమో వచ్చిన దగ్గర నుంచి నాలో కూడా ఎప్పుడు అసలు నేను ఫస్ట్ ఈ ప్రోమో చూడగా అసలు ఏంటి బిజినెస్ నేను కనుక్కున్నాను. అంటే కొంచెం సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి నాకు ఆ బిజినెస్ ఏంటో తెలిసాక 10 నిమిషాలు నవ్వుకున్నాను. సో మీరు చాలా ఒక ఇంట్రెస్టింగ్, ఒక షార్ట్ ఫిల్మ్నే మళ్ళీ తీస్తున్నారనే కాన్ఫిడెన్స్ నాకు అనిపించింది. వాళ్ళు సినిమాని ప్రమోట్ చేసిన విధానం కూడా ఎప్పుడు ఏం చెప్పాలి, ఎంత చెప్తే క్యూరియాసిటీ వస్తుంది,
ఈవెంట్ అనేది ఎలాగో జరుపుతారనండి, దాని ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనొచ్చు, ఆడియో ఫంక్షన్ అనొచ్చు, బట్ నాట్ ఎ టైటిల్ చేంజ్ ఈవెంట్ అని పెట్టడం, అదొక డిస్కషన్ పాయింట్ చేయడం. ఐ లవ్ ద ఇంటెంట్ అండ్ ద ఎఫర్ట్ ఇన్ ద ఫిల్మ్. హీరోయిన్ శివాని గారు, ఇందాకే చెప్పాను, నాకు తన డయలెక్ట్, తెలుగు మాట్లాడే విధానం చాలా ఇష్టం. తన హైదరాబాదీ తెలంగాణ తెలుగు మాట్లాడతారు. నాకు ఆ తెలుగు కొంచెం సరిగ్గా ఇంకా రాదు, నేను నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను. సో అది చాలా అందంగా ఎక్స్ప్రెషన్తో ఎవరైనా బాగా మాట్లాడినప్పుడు నాకు చాలా ఇష్టం. నేను లిటిల్ ఆర్ట్స్లో కానీ ఇందాక ఆవిడ మాట్లాడినప్పుడు కానీ కూడా ఐ నోటీస్ దట్ లాట్, ఐ రియలీ లైక్ ఇట్ లాట్. ఆల్ ది బెస్ట్, లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ వర్కింగ్ వెరీ బిగ్ టైమ్ ఫర్ యూ. సుదర్శన్, నాకు సుదర్శన్ చాలా చాలా ఇష్టం. లిటరలీ సుదర్శన్ ఉన్న సినిమాలన్నింటిలో తను ఇంకో హీరో క్యారీ చేసినట్టే తన సినిమాని క్యారీ చేస్తుంటాడు. మాకు వివాహ భోజనంబులో కూడా ఉన్నాడు, A1 ఎక్స్ప్రెస్లో కూడా నాతో ఉంటాడు. అండ్ నేను మనస్ఫూర్తిగా కోరుకునేది, తొందరలో నేను సుదర్శన్ని కూడా హీరోగా చూడాలని కోరుకుంటున్నాను. నవ్వకండి, చాలా సీరియస్ చెప్తున్నా. ఎందుకు నాకు చెప్తున్నాను, చాలా సీరియస్ చెప్తున్నాను. నేను ఇది వివాహ భోజనం అప్పుడే చెప్పాను, కుదిరితే దాంట్లో నేను కూడా ఒక ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటున్నా. బట్ విత్ ఆల్ ఇంటెంట్ ఐ జెన్యూన్లీ వాంట్ యూ టు. ఒకవేళ నేను నన్ను ప్రొడ్యూస్ చేయనివ్వకపోతే నేను దాంట్లో క్యామియో కూడా చేసి పెడతాను, నేను జెన్యూన్గా చెప్తున్నా. లవ్ యూ సుదర్శన్. చెక్లన్నీ ఆయన ఇస్తారండి, అంత అమౌంట్ నా దగ్గర లేదు, ఓకేనా? యాక్టర్స్ దగ్గర అంత ఉండండి, ప్రొడ్యూసర్స్ దగ్గర ఉంటాయి. సో దట్ పార్ట్. శ్రవంతి గారు, ఆల్ ది బెస్ట్ అండి, మీ స్పీచ్ చాలా బాగుండింది. హర్ష గారు, మీరంటే ఎప్పుడు నాకు చాలా ఇష్టం. సభాముఖంగా కొంచెం మర్యాదగా ఫార్మల్గా చెప్తున్నా, లవ్ యూ లాట్. వివేక్ సాగర్ బ్రో, ఆల్వేస్ బీన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ మ్యూజిక్, వీ స్పోకెన్ అబౌట్ దిస్ అండ్ చాలా బాగా చేరు అందరూ చెప్తున్నారు, అండ్ ఈవెన్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ఇట్. డైరెక్టర్ గారు, వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్. టీంలో ఎవరి పేరైనా మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. కేకే గారు, టీంలో ఎవరి పేరున మళ్ళీ డిఓపి గారి గురించి కూడా చెప్పారు. 36 డేస్లో చేశారంటే చాలా కష్టమే, దాన్ని అచీవ్ చేశారని నేను చాలా కష్టపడి ఉంటారు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ విప్లవ్, మా సూపర్ సుబ్బుక్ కూడా ఆయన ఎడిటరు. విప్లవ్ అనే ఎడిటర్, విప్లవ్ నాకు ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, నా యాక్టింగ్ స్టైల్ గురించి నాకే ఒక చాలా ఇంపార్టెంట్ విషయాన్ని తనకే తెలియకుండా నాకు గుర్తించి నేర్పించింది విప్లవ్. అది మా ఫస్ట్ ఎపిసోడ్ ఎడిట్ తర్వాత నేను చూసి తెలుసుకున్నా. నాకు సడన్గా మల్లికి నాకు ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు, జనరల్గా 2.5 గంటల సినిమా అంటే ఒకలాగా యాక్టింగ్ చేస్తాం, బట్ అదే ఒక షో అన్నప్పుడు దానికి ఒక చిన్న యాక్టింగ్ మీటర్ మార్చి క్యారెక్టర్ ఫుల్గానే కనిపించాలని చేస్తున్నప్పుడు మాకు కన్ఫ్యూషన్ వచ్చింది. అది విప్లవ్ వచ్చి ఒక లేయర్ అయ్యగానే మొత్తం అర్థమైంది. అప్పుడు నేనేం చేస్తున్నాను అనేది నాకే ఒక అండర్స్టాండింగ్ వచ్చింది అనమాట. సో థ్యాంక్ యూ విప్లవ్ ఫర్ దట్. దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ యూ థాట్ మీ అబౌట్ మీ. అండ్ ఎవరి పేరు మర్చిపోలేదని నేను నమ్ముతున్నాను. Of course, Andy. Very thank you a lot for all the kind adjectives used on me all the time. Makes me very shy, but thank you. So, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ ఎంటైర్ ఫిల్మ్కి, సుహాస్కి, వంశీ నందిపాటి గారికి, ప్రొడ్యూసర్ రెడ్డి గారికి, డైరెక్టర్ గారికి అండ్ ఎంటైర్ టీమ్ ఈ 20th పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. తప్పకుండా 2021, 22 లోపల నేను కూడా సినిమా చూసేస్తాను. అండ్ ఐ విల్ పోస్ట్ అబౌట్ ఇట్. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. ఇట్స్ అ సుహాస్ ఫిల్మ్ అండ్ ద టైటిల్ ఇస్ హే బల్వంత్. హే బల్వంతే అన్న, అయ్యో నేను లాస్ట్లో ఇది మాత్రం వస్తాం అనుకున్నా. హే బల్వంత్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సందీప్ కిషన్ గారు. ఇట్ ఆల్వేస్ కమ్స్ అవుట్ ఆఫ్ లవ్. వీ ఆల్వేస్ లవ్ యూ. ఎందుకంటే ఎప్పుడు ఎవరు సందీప్ ఉంటే బాగుంటుంది, వస్తే బాగుంటుంది అనుకుంటే యూ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ దేర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండ్ యువర్ స్వీట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సుహాస్ గారు, వెయిటింగ్ ఫర్ యువర్ వర్డ్స్.